గత వారం రోజులుగా ఈ రాష్ట్రమంతా అనంతపురం జిల్లా వైపే చూస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రజాస్వామ్యం ఖూని చేయబడుతుంది కాబట్టి ఈ జిల్లాలో రాజకీయం విలువలు తగ్గిపోయాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అనంతపురం రాజకీయాల వైపే చూస్తున్నారు. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే 3 తరాల రాజకీయ అనుభవం ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఆయన మాట తీరే దీనికి ముఖ్య కారణం. 3 తరాలుగా రాజకీయం చేస్తున్న కుటుంబము ఎంత హోందాతనంగా ఉండాలి, ఆయన చూసి ఇంకా రాజకీయంలో యువత రావాలని చెప్పి ఆలోచించాలి. కానీ ఈ రాజకీయాలే వద్దురా బాబు అన్నట్టుగా ఈ అనంతపురం జిల్లాలో రాజకీయం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 12వ తారీఖు జరిగిన వెన్నుపోటుకు 2 ఏళ్ళ కార్యక్రమానికి సంబంధించి ఈ గొడవలు మొదలయ్యాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పరస్పర దూషణ, వ్యక్తిగత దూషణ తప్ప ఏది లేదు. తాడిపత్రి అనేది ఆంధ్రప్రదేశ్ 175 నియోజకవర్గాలకు నియోజకవర్గమా కాదా? అక్కడ ఏమో ప్రత్యేకమైన రాజ్యాంగం ఏమైనా నడుస్తుందా? అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు ఏ కార్యక్రమం కూడా చేపట్టకూడదు చెప్పండి. గతంలో మీరు కూడా ప్రతిపక్షంలో ఉన్నారు. పెద్దారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు కూడా ప్రతిపక్షంలో ఉన్నారు. మీరు ఎన్ని నిరసన కార్యక్రమాలు తెలపలేదు? మిమ్మల్ని ఎవరన్నా అడ్డుకున్నారా ఆ రోజు? ఇవే విలువలతో కూడిన రాజకీయాలు. గతంలో కొన్ని తప్పిదాలు జరిగిండొచ్చు, కానీ దానికి ఎక్కడో ఒక చోట ముగింపు అనేది ఖచ్చితంగా ఉండాలి. మాట్లాడే భాష, చెప్పే తీరు అది ఎంతవరకు ప్రభావితం చేస్తాయి అనేది కూడా ఆలోచించాలి ప్రభాకర్ రెడ్డి గారు. నిజంగా తాడిపత్రి మున్సిపాలిటీకి సంబంధించి ఎన్నోసార్లు అవార్డు తీసుకున్నారు, చేశామన్నారు. మీకు ఆ ఆస్కారం కూడా మీ తాడిపత్రిలో ఉంది. ఎందుకంటే తాడిపత్రి అనేది పారిశ్రామిక వాడ, దానికి సంబంధించిన మున్సిపాలిటీ కూడా ఆదాయం అదే విధంగా ఉంటుంది. మీరు చేశారు. అనంతపురం విషయానికి వస్తే అనంతపురంలో ఇది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టరు. మా అనంతపురం నగరపాలక సంబంధించి మా బడ్జెట్ మాకుంటుంది. ఆ బడ్జెట్ను మించి అనంత వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 13,000 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగిండేది. విషయం నిజం కాదా? స్పెషల్ గ్రాంట్ కింద ఆయన 25 కోట్లు తెచ్చిండేది నిజం కాదా? ఈరోజు అనంతపురం పట్టణంలో మౌలిక సదుపాయాల విషయంలో కానీ, అనంతపురం రూపురేఖల విషయంలో కానీ ఒక మార్పు అనేది వచ్చిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు, మా పాలకవర్గం ఉన్నప్పుడు, అనంత వెంకటరామరెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు మాత్రమే జరిగింది. మేము చేసింది ఏం చేశామని మాకు ప్రజలే చెప్తారు, అనంతపురం ప్రజలే చెప్తారు. మాకు తాడిపత్రి నుంచి వచ్చి మాకు ఎవరు సర్టిఫై చేయాల్సిన అవసరం లేదు, సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, అనంత వెంకటరామరెడ్డి గారి కుటుంబం కూడా 3 తరాలుగా రాజకీయంలో ఉన్నారు. అనంత వెంకటరెడ్డి గారి దగ్గర నుంచి కూడా ఆయన కూడా గతంలో ఎంపీగా చేశారు, ఎమ్మెల్సీగా చేశారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. అనంత వెంకటరామరెడ్డి గారు కూడా 4 సార్లు ఎంపీగా ఉన్నారు, ఒకసారి ఎమ్మెల్యేగా ఉన్నారు. మీరు మాట్లాడే మాట కానీ భాష కానీ గతంలో ఇదే అనంత వెంకటరామరెడ్డి గారిని ఎంపీగా గెలిపించేదానికి మీరు తాడిపత్రి అంతా తిరగలేదా? ఇదే కుటుంబంతో మీకు కుటుంబ సంబంధాలు లేవా? సాన్నిహిత్యం లేదా? కాబట్టి అనంత వెంకటరామరెడ్డి గారు ఆయన జిల్లా అధ్యక్షులు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా ఆయన పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత అనంత వెంకటరామరెడ్డి గారి మీద ఉంది. ఇక్కడ మేము జేసీ ప్రభాకర్ రెడ్డి మీద మేము తిరుగుబాటు చేయడం లేదు, మేము తెలుగుదేశం మీద తిరుగుబాటు చేయడం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రతి మాట తప్పారు. ఇది ప్రజలకు తెలియజేయాలా? ప్రతిపక్షంలో మేము ఉన్నాం కాబట్టి మా బాధ్యత మేము నిర్వర్తించాలనే ఉద్దేశంతోనే మేము ఏ కార్యక్రమం చేసినా కూడా దానికి అనంత వెంకటరామరెడ్డి గారు సారథ్యం వహిస్తారు.
అది కూడా మీరు చేయకూడదు అంటారు తాడిపత్రిలో. పెద్దారెడ్డి అన్న కూడా ప్రజలచే ఎన్నుకోబడిన ఎమ్మెల్యేగా తాడిపత్రిలో ఉన్నారు. ఆయన నిన్నటి ప్రెస్ మీట్లో కూడా ఆయన క్లియర్గా చెప్పారు, దీనికి ఎక్కడో ఒక చోట స్వస్తి పలకాల్సిందే, తాడిపత్రి అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దాం అని కూడా ఆయన కూడా పిలుపునిచ్చారు. మీ కౌన్సిలర్లు కూడా నిన్న వాళ్ళు కూడా అదే మాట చెప్పారు. కాబట్టి నేను ఒకటే చివరిగా చెప్పదలుచుకున్నాను, ఇక్కడి నుంచైనా తాడిపత్రికి రాజకీయం మారాలి, విలువలతో కూడిన రాజకీయాలే జరగాలి. దానికి మీరే జేసీ ప్రభాకర్ రెడ్డి గారే ముందుండి దీనికి శ్రీకారం చుట్టాలని చెప్పి కూడా నేను తెలియజేస్తూ, ఇంక మీదట విలువలు లేని రాజకీయాలు అనంతపురం జిల్లాలో ఉండకూడదని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.